అబ్బో ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో ఇలా శంకరుడి మీద వేశాడు. మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇంత పైన తలకాయ ఉంటే దాని మీద పువ్వు ఎలా పడిందండి? ఎవరు పూజ చేశారు అంటే ఎవరో భక్తుడైన వాడికి లొంగిపోయాడు ఆయన, అహంకరించిన వాడికి దొరకలేదు ఆయన కదండి. ఆయన ఎవరో పూజ చేశాడు, ఆ మొగలి పువ్వు తల మీద ఎట్టుకున్నాడు ఆయన. చాలా కాలం తర్వాత మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం చూసి అంత పూర్వమే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎందుకో సంతోషంగా ఇలా అన్నాడు. అంటే ఆ పైనుంచి నేను కింద పడ్డాను, ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను ఇలా కిందకి, ఈ ప్రయాణం జరుగుతోంది, మీరెక్కడికి వెళ్తున్నారని అడిగాను. అయ్య బాబోయ్ నువ్వు ఇలా ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్నాను అంటున్నావు అంటే ఎప్పటికి కనపడుతుంది నాకు, పోన్లే కానీ ఒక ఉపకారం చేస్తావా అన్నాడు. ఏం కావాలి మీకు అని అడిగాను. అడిగితే ఏమి లేదు, కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉంటారు, నేను ఆ పై భాగాన్ని చూశానని ఆయనకి సాక్ష్యం చెప్తావా అన్నాడు. చెప్పను అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, అందుకని చెప్తాను అంది మొగలిపు. సరే శివమహాపురాణాంతర్గతం కాదు కానీ ఇతర పురాణాల్లో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనపడింది. ఆ ఆవుని నువ్వెందుకు వెళ్ళావంటే పైన అభిషేకం చేసి వస్తున్నాను, నేను ఆ పైనుంచి ఎప్పటి నుంచో దిగుతున్నాను, నువ్వు కూడా చెప్తావా అని చూశానని చెప్తాను ముఖంతో అంగీకరించింది. ఇద్దరూ కిందకొచ్చారు. శ్రీ మహావిష్ణువుని ఆయన ముందు అడిగారు, చూసొచ్చారా అని అడిగారు. అబ్బాయి నాకు కనపడలేదు, ఎంత దూరం వెళ్ళినా కనుగొనలేకపోయాను, పైకి వచ్చేసాను అన్నారు. నేను చూసొచ్చాను, ఇదిగో సాక్ష్యాలు, ఈ కేతకీ పుష్పం, ఈ ఆవు. కేతకీ పుష్పం ఆయన చూసొచ్చారని చెప్పింది. ఆవు ముఖంతో అంగీకరించి పృష్ఠభాగమును కదిపి చూడలేదు అని చెప్పింది. ఇప్పుడు నిరాకారముగా జ్యోతిస్తంభముగా ఉన్నటువంటి పరమాత్మ శంకరుడు సాకారమును పొందాడు. సాకారమును పొంది బ్రహ్మదర్శనమైనదని అబద్ధమాడావు బ్రహ్మ, కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనములను ఇస్తున్నాను. ఒకటి, నీకు భూమి యందు పూజ లేకుండుగాక, నిన్నెవ్వరూ పూజ చేయరు. కానీ బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. మీరు ఇంట్లో పూజ చేసుకున్నారనుకోండి, బ్రహ్మగారిని పిలిచామంటారు, ఒక మహానుభావుడు వచ్చే స్థానంలో కూర్చుని పూజ చేయిస్తారు. ఆ పూజ చేయించిన వాడెవరో ఆయన్ని బ్రహ్మగారు అంటారు. మీరు పూజ అయిపోయిన తర్వాత లేచి ఈయనంత బాగా చేయించలేదండి అన్నారనుకోండి, సున్న చుట్టేస్తారు మీరు చేసిన పూజకు ఫలితాన్ని. అది బ్రహ్మస్థానం. ఒకసారి కూర్చోబెట్టాక ఆయన ఏది చేయిస్తే అదే శాస్త్రం అంతే. కాబట్టి నువ్వు బ్రహ్మస్థానమునందు ఆవాహన పొంది గౌరవింపబడుతుంటావు. రెండవది ఏది అంటే, నువ్వు అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడలేకపోయానని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకి వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు ఉంటాయి. ఆ ఉత్సవాలకి ఆధిపత్యం వహిస్తుంటావు. అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ముందు నడుస్తుంది ఉత్సవాలకి. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పము నా యొక్క పూజ యందు అగకుండుగాక. అది ఎంత సువాసనాభరితమైన మొగలి పువ్వు నా పూజలో ఉపయోగింపబడదు. భగవదార్చనకి ఉపయోగపడని పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకు, ఎంత సువాసన ఉంటే ఎందుకు. ఇప్పుడు కేతకీ పుష్పం బాధపడింది, అయ్యో నా బ్రతుకు ఇంతేనా, నాకు పూజార్హత లేదా అని. నాయందు పూజింపబడవు గాని, నాకు పూజింపబడవు గాని, నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు. అందుచేత నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను కాబట్టి శివభక్తులైనటువంటి వారు మొగలి పువ్వు ధరించవచ్చు. 2, నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలి పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను, ప్రత్యక్షంగా నాకు పూజ మాత్రం చెయ్యకూడదు. కాబట్టి ఇప్పుడు కేతకీ పుష్పానికి అటువంటి వరం, అటువంటి శాపం రెండింటినీ అనుగ్రహించారు. ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పి నేను ఒక మాట పూర్తి చెయ్యకపోతే ఒక ప్రమాదము వెంటనే ఏర్పడిపోతుంది. ఏమా ప్రమాదం? ఏమండి, సరస్వతీదేవికి భర్త చతుర్ముఖుడు, 4 ముఖములతో వేదం చెప్పేటటువంటి వాడు, అంతటి మహానుభావుడే బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఇలా దెబ్బలాడుకుంటుంటారా? నిజంగా ఒకవేళ బ్రహ్మగారు పోనీ ఏదో పొరపాటు పడ్డారనుకోండి, శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా మహానుభావుడే. ఏ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో ఈ లోకాలు నిలబడుతున్నాయో, ఏ శ్రీమన్నారాయణుణ్ణి మనం రామాయణం భాగవతం చెప్పుకున్నప్పుడు సృష్టికర్తగా కూడా చెప్పుకుంటామో, వటపత్రశాయిగా ప్రళయకర్తగా కూడా చెప్తామో,
అటువంటి మహానుభావుడు ఇంత లీకితనంగా బ్రహ్మగారితో దెబ్బలాడి మధ్యలో జ్యోతిస్తంభం వస్తే దాన్ని మొదలు కనిపెడతానని ఆయన వరాహ రూపంలో పెడతాడు ఆ కిందకి. అసలు ఇదేనా దీని ఉద్దేశ్యం, లేకపోతే ఇంకేమైనా చెప్పాలని అనుకుంటోందా పురాణం? మీరు బాగా ఆలోచించండి. అలా ఏర్పడినటువంటి శివలింగము జ్యోతిస్తంభముగా ఏర్పడినదే మహాశివరాత్రి. దాని పేరు రాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటి చేత చూడబడదగినటువంటి లింగాకృతిని పొందినటువంటి రూపమే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమైన రోజే మహాశివరాత్రి. ఇలా అయితే ఇంతవరకు బాగుంది. కానీ మరి ఈ బ్రహ్మగారి యొక్క స్థితి, శ్రీ మహావిష్ణువు యొక్క స్థితి ఏమి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు అనేటటువంటి మూడింటితోటే మీకు ఎప్పుడు ఏది చెప్పవలసి వచ్చినా వ్యాసుడు చెప్తుంటాడు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఉన్న ఒక్క బ్రహ్మము ఈ మూడుగానే పనిచేస్తుంటుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మం. మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా గమనించండి. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన సత్వగుణ సంపన్నుడు కదండి. మనం ఆ మాట అంటాం కదా. సరే, ఆయన సత్వగుణ సంపన్నుడైతే భయంకరాకృతిలో నరసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిప సంహారం చేసి కోపం తగ్గనప్పుడు, ఎంతమంది స్తోత్రం చేసినా కోపం తగ్గనప్పుడు దాన్ని సత్వం అంటారా, తమస్సు అంటారా? క్రోధము తమస్సు. రామచంద్రమూర్తి కోదండాన్ని చేతిలో పట్టుకుని కొన్ని వేల మందిని తెగటార్చినప్పుడు కించిత్ కోపం కూడా రాకుండా తెగటార్చాడని మీరు చెప్పగలరా? క్రోధం ఆయనకు వచ్చిందని వాల్మీకి మహర్షి చెప్పారు కొన్ని చోట్ల. అప్పుడు ఆయన తమోగుణ సంపన్నుడు కాలేరా? శంకరుడు తమోగుణ సంపన్నుడు, లయం చేస్తాడంటారు. తమోగుణ సంపన్నుడు శంకరుడైతే దక్షిణామూర్తిగా కూర్చుని లోకానికి జ్ఞానం ఇవ్వలేదా? అప్పుడు మరి ఆయన సత్వగుణ సంపన్నుడు కాడా? మరి అదే శంకరుడు జ్ఞానప్రదాతయ్యి జ్ఞానానికి మహేశ్వరుణ్ణి మీరు కొలవండి అని అనిపించుకుని శృతివాక్యం చేత పొగడబడినటువంటి వాడు మహానుభావుడై సత్వగుణ సంపన్నుడు కాలేదా? మరి అలాంటప్పుడు ఒక గుణాన్ని మీరు భగవంతుని యందు ఆరోపించి మాట్లాడడం మీ అజ్ఞానం అనుకోవాలా, మీ జ్ఞానం అనుకోవాలా? భగవంతుని యందు గుణమును ఆరోపించి మాట్లాడడం ఏంటండి? అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి లేదు. యథార్థమేమి అంటే మహానుభావుడైనటువంటి బాణుడని సంస్కృతంలో మహాకవి బాణుడు. ఒక్కొక్కసో అంటారు కాళిదాసు సమానుడు, లేదా కాళిదాసు కన్నా ఓ అడుగు ముందే ఉన్నవాడు బాణుడు అంటారు. ఆ బాణుడు ఒక మాట చెప్తాడు. రజోజుషే జన్మని సత్వవృత్తయే స్థితౌ ప్రజానాం ప్రళయే తమస్పృశే అజాయ సర్గస్థితి నాశహేతవే త్రైమయాయ త్రిగుణాత్మనే నమః.